సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. అదును దొరికితే చాలు నేరాలకు తెగబడుతున్నారు. అయోధ్య రామ మందిర నిర్మాణం ఫండింగ్ పేరుతో క్యూఆర్ కోడ్లు పంపి మాయమాటలతో మభ్యపెడుతూ ప్రజల కాడ నుంచి అందినంత దోచుకుంటున్నారు. తాజాగా గవర్నర్ తమిళసై అకౌంట్ హ్యాక్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి సైబర్ క్రైమ్ ఏసీపీ శివమారుతితో మా ప్రతినిధి కృష్ణ ఫేస్ టు ఫేస్. లా అండ్ ఆర్డర్తో కంపేర్ చేసుకుంటే ఇటీవల కాలంలో సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీనిపైన ఎప్పటికప్పుడు పోలీసులు అప్రమత్తమవుతూనే ఉన్నారు. ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు ఎన్ని కార్యక్రమాలు చేసినా యథావిధిగా డబ్బు ఆశకి ప్రజలు చేసే ఈ తప్పుడు వల్ల ఈ సైబర్ నేరాలు అనేవి పెరిగిపోతూనే ఉన్నాయి. వీటి పట్ల ఎట్లా ఉండాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయంపైన మన దగ్గర సైబర్ క్రైమ్ ఏసీపీ శివమారుతి గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నారు. సార్, ఇటీవల కాలంలో చూసుకుంటే ఈ సైబర్ క్రైమ్ అనేది చాలా విపరీతంగా ఉన్నాయి. వీటిలో మోసాలు రకరకాలుగా ఉంటున్నాయి. సో ఎలాంటి మోసాలకు పాల్పడుతున్నారు, వాటిని మీరు ఏ విధంగా గుర్తిస్తారు? సైబర్ క్రైమ్ నేరాలు పెరిగిపోవడం అన్నది నిజమే. దీంట్లో అంటే రకరకాల నేరాలు ఉన్నాయి. డబ్బుకు సంబంధించిన నేరాలు, సోషల్ మీడియాకు సంబంధించిన నేరాలు ఉన్నాయి. అయితే దీంట్లో కామన్గా కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు. కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల దీనికి ఈ నేరాల బారిన మనం పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు, మన ధనాన్ని, మన డబ్బులను కూడా కాపాడుకోవచ్చు. దానికి కొన్ని బేసిక్ అంశాలు ఉంటాయి. వాటిని ప్రజలందరూ కూడా దాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఈ నేరాల బారిన పడకుండా మనం సేఫ్గా ఉండవచ్చు. దాంట్లో ముఖ్యంగా ఏంటిదంటే మనకు తెలియని లింక్స్ వస్తుంటాయి అన్నమాట. అంటే వాట్సాప్లో కానీ మన సోషల్ మీడియా హ్యాండిల్స్లో మనం దేంట్లో అయితే మెంబర్స్గా ఉన్నామో వాళ్ళలో లింక్స్ వస్తుంటాయి. వాటిని మనం క్లిక్ చేయొద్దు. మనకు తెలియనివి, మనకు సంబంధం లేని వ్యక్తులు పెట్టినవి. తర్వాత మనం పార్ట్ టైం జాబ్స్, ఇంటి దగ్గర నుంచి డబ్బులు సంపాదించవచ్చు, తక్కువ శ్రమతో ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు, డైలీ 3,000 5,000 సంపాదించవచ్చు. తర్వాత ఇలాంటి వాటి పట్ల మనం ఆకర్షింపబడకూడదు. దాన్ని మనం క్లిక్ చేయొద్దు. తర్వాత ఏదైనా ఒకవేళ క్లిక్ చేసినా ఓటీపీ అడుగుతారనమాట. మేము బ్యాంక్ నుంచి అడుగుతున్నాము, క్రెడిట్ కార్డ్ అప్డేషను, తర్వాత క్రెడిట్ కార్డు కొన్ని అదనపు మీకు కొన్ని పాయింట్స్ అక్రూవ్ కావడం జరిగింది, దాన్ని మీరు ఎన్కాష్ చేసుకోవాలంటే ఈ పనులు చేయాలని చెప్పి చెప్తారనమాట. ఏ బ్యాంకు కూడా అలా చెప్పదు. తర్వాత అట్లాగే మీరు ఇంటి దగ్గర నుంచి మీరు డబ్బులు సంపాదించవచ్చు అని చెప్తారు. అది కూడా పార్ట్ టైం జాబ్, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ ఎక్కువగా జరుగుతుంది. దానివల్ల కూడా మనం మోసపోవద్దు. అట్లాగే సోషల్ మీడియాకు సంబంధించిన వాటిలో మన యొక్క వ్యక్తిగత సంబంధమైన ఫొటోసు, వ్యక్తిగతమైన సమాచారాన్ని దేంట్లో కూడా పెట్టవద్దు. కేవలం మీరు ఇంకోటి లాక్ చేసుకోవాలి. మీ యొక్క సోషల్ మీడియా హ్యాండిల్ను తప్పకుండా మీరు లాక్ చేసుకోవాలి. వేరే వాళ్ళు దాన్ని ఓపెన్ చేయకుండా కేవలం తెలిసిన వాళ్ళు మాత్రమే ఓపెన్ చేసుకునేలా మీరు దాన్ని సెట్ చేసుకోవాలి. ఇతరులకు ఎవరికి తర్వాత మీకు కేవలం తెలిసిన వాటితో మాత్రమే మీరు సోషల్ మీడియాలో కాంటాక్ట్లో ఉండాలి. అట్లాగే వాళ్ళతో మాత్రమే కమ్యూనికేట్ చేస్తూ ఉండాలి. మీ అన్నెసరీ లింక్స్ని క్లిక్ చేయడం, ఓటీపీని షేర్ చేయడం, అలాగే తర్వాత మీకు ఇంకొక కొత్త రకమైన నేరాలు ఇప్పుడు జరుగుతున్నాయి. ఏంటిదంటే మేము ఒక సైబర్ క్రైమ్ బాంబే నుంచి మాట్లాడుతున్నాము, మీరు మనీ లాండరింగ్కి పాల్పడుతున్నారు, తర్వాత నిషేధిత పదార్థాలు మీరు కొరియర్ చేశారు అని చెప్పి వీడియోలో ఒక పోలీస్ ఆఫీసర్ వస్తాడు, మీకు ఒక అరెస్ట్ వారెంట్ చూపెడతాడు. తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ నుంచి ఒక సర్టిఫికేట్ చూపెడతారు, మీరు మనీ లాండరింగ్ పాల్పడుతున్నారు, మీరు ఒకవేళ దీనికి రెస్పాన్స్ ఇవ్వకపోతే ఇమీడియట్గా మీ దగ్గరకు వచ్చి అరెస్ట్ చేస్తామని చెప్పి. ఇది కూడా 100% ఫ్రాడ్. ఎవరు కూడా భయపడవలసిన పని లేదు. దాన్ని ఇమీడియట్గా బ్లాక్ చేసుకోవాలి ఆ నెంబర్ను. దానికి ఏమాత్రం భయపడవలసిన పని లేదు. వాళ్ళు ఏం చేస్తారంటే మీ యొక్క అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వండి, మనీ లాండరింగ్కి పాల్పడుతున్నారో లేదో తెలుసుకుంటాం మేము. తెలుసుకొని మీ యొక్క తర్వాత మీ 20 లక్షలు మనీ లాండరింగ్ పాల్పడ్డారు, 20 లక్షలు మాకు డిపాజిట్ చేయండి. మీరు ఒకవేళ అది మీరు పాల్పడనట్టు తెలిస్తే, నేరం చేయనట్టు తెలిస్తే తిరిగి 2-3 డేస్లో మీకు పంపుతామని చెప్పి చెప్తారు. అలాంటి వాటికి మీరు మోసపోవద్దు. ఏ బ్యాంకు కానీ, ఏ గవర్నమెంట్ అఫీషియల్ కానీ, ఏ పోలీసు కానీ, ఏ ప్రభుత్వ అధికారి కానీ మీకు ఫోన్ చేసి ఇలాంటి నేరాలకు పాల్పడుతున్నారు కాబట్టి డబ్బులు పంపండి అని అడగరు. అది ఏదున్నా సీక్రెట్గా జరుగుతుంది. కాబట్టి మీరు దాని గురించి భయపడవలసిన పని లేదు. అటువంటి బారిన పడి మోసపోవలసిన పని లేదు. అట్లాగే ఇప్పుడు మన ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాలకు 6 కార్యక్రమాలకు దాని యొక్క అప్లికేషన్ చేయడం గురించి కానీ, అప్లై చేయడం గురించి కానీ, ఆన్లైన్లో అప్లై చేయడం గురించి కానీ, దానికి లింక్ పంపడం, ఓటీపీ అడగడం, అట్లాగే ఇప్పుడు అయోధ్యలో రాముని గుడి సంబంధించిన దాని గురించి కూడా లింక్స్ పంపడం, దానికి సంబంధించిన సైట్ క్రియేట్ చేయడం, దానికి లింక్స్ పంపి ఓటీపీ అడగడం, దానికి డబ్బులు పంపండి అని అడగడం, అదంతా 100% అదంతా కూడా మోసమే. అటువంటి వాటి బారిన మనం పడొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా బేసిక్ ఏంటిదంటే ఎటువంటి లింక్స్ను, మీకు తెలియని లింక్స్ను క్లిక్ చేయకండి, ఓటీపీని ఎవరితోనూ కూడా షేర్ చేయకండి.
ఈ 2 జాగ్రత్తలు పాటించాలి మీరు. తర్వాత కొత్త నెంబర్స్ నుంచి కాల్ వస్తే మీరు అది వెరిఫై చేసుకున్న తర్వాత ట్రూ కాలర్లో వెరిఫై చేసుకోండి. దాని ట్రూ కాలర్లో దానికి సంబంధించిన ఫోటో ఉంటుంది, వాట్సాప్ ఫోటో డీపీ ఏదైనా ఉండొచ్చు. ఒకవేళ ట్రూ కాలర్ మిమ్మల్ని ఆల్రెడీ అలర్ట్ చేస్తుంది అన్నమాట, ఇది ఫ్రాడ్ కాల్ అని చెప్పి. అటువంటి వాటికి మీరు రెస్పాండ్ కాకుండా ఉండడమే మంచిది. తాజాగా ఈ మధ్య కాలంలో మనం చూసుకుంటే ఈ ఏఐ అని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పేసి ఒక విధానం కూడా ఈ మధ్య సైబర్ క్రైమ్ నేరగాళ్ళు తెగబడుతున్నారు. అంటే మనిషిని బోలిన మనిషిని తయారు చేసి ఒక మెదడుని తయారు చేసేసి కూడా మోసాలు పాల్పడ్డారు. సో అట్లాంటి వాటిలో ఎలా అప్రమత్తం ఉండాలి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో దీని గురించి మనకు సాధారణ ప్రజలు మోసపోయేంతగా ఇంకా ఇంతవరకు నేరాలు జరగలేదు, ఇంకా సాధారణ ప్రజల వరకు రాలేదు. కొన్ని సెలబ్రిటీస్ వరకే వాళ్ళ యొక్క డిఫేమ్ చేయడానికి, వాళ్ళ యొక్క పేరును పోగొట్టడానికి చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వాళ్ళ యొక్క సేమ్ మనిషిని పోలిన మనిషి యొక్క వీడియో, ఆడియో కూడా తయారు చేస్తారు దీంట్లో. సేమ్ అంటే వాయిస్ను మిమిక్ చేస్తారనమాట. ఆ ధ్వన్యానుకరణ అంటారు కదా, ఆ విధంగా చేయడం జరుగుతుంది. దీని పట్ల కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండొచ్చు. దీన్ని కనీసం కావాల్సింది కామన్ సెన్స్, అంటే మన ప్రెజెన్స్ ఆఫ్ మైండ్. దీంట్లో ఏంటిదంటే అలాంటిది ఏమైనా వచ్చింది అనుకోండి, దాన్ని చూడండి మీరు. ఇప్పుడు రీసెంట్గా ఒక సినిమా యాక్టర్కి సంబంధించిన ఒకరిద్దరు సినిమా యాక్టర్కి సంబంధించిన వీడియో రావడం జరిగింది. అది మనం జనరల్గా చూస్తేనే చెప్పవచ్చు ఇది అంటే రియల్ కాదు అని చెప్పి. ఒకవేళ రియలిస్టిక్గా ఎంత రియలిస్టిక్గా తయారు చేసినా 100% ఎవరు తయారు చేయలేరు. మనం సెన్సిబుల్గా ఆలోచించి దాని లోపల మనం గమనిస్తే అది ఆర్టిఫిషియల్ అని తెలుస్తుంది. దాని పట్ల మనం మోసపోకుండా జాగ్రత్తగా ఉండవచ్చు. ఎట్లాగంటే దాన్ని చూస్తే మనం ఫేస్లో ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ ఉండవు. దాంట్లో ఫేస్ అనేది బ్లాంక్గా ఉంటుంది, ఒక ఫోటో మాదిరి మాత్రమే ఉంటుంది ఫేస్లో ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ ఉండవు. మనిషి కదులుతుంటాడు, నడుస్తుంటాడు, పరిగెడుతుంటాడు, ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ ఉండవు. అది అట్లా. అలాగే సేమ్ టైం దాని లోపల రియలిస్టిక్ ఫొటోస్ అంటే వాస్తవంగా మనిషికి కేవలం 80-90% వరకు మాత్రమే వాళ్ళు దగ్గరగా తయారు చేయగలుగుతారు. 100% చేయలేరు. తర్వాత వాళ్ళ యొక్క ఫేస్లో కళ్ళను, ముక్కుని, తర్వాత ఇంకా వెంట్రుకలను మనం అబ్జర్వ్ చేస్తే కొద్దిగా తేడా కనిపిస్తుంది అనమాట. అటువంటి మనం దాన్ని గమనించి, ఇంతకుముందు నేను చెప్పినట్టు మినిమం ప్రెజెన్స్ ఆఫ్ మైండ్తో గమనించి మనం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది దానికి. సార్, ఇప్పుడు తాజాగా ఈ సోషల్ మీడియా వ్యవహారానికి సంబంధించి ట్విట్టర్లు కానీ ఫేస్బుక్ కానీ హ్యాకింగ్ అనేది చాలా విపరీతంగా జరుగుతుంది. తాజాగా ఇప్పుడే తమిళసై మన గవర్నర్ది కూడా ట్విట్టర్ హ్యాక్ అయిందండి. సో దీని పట్ల మనం ఎలా గుర్తించాలి, ఎలా హ్యాకింగ్ కాకుండా చూసుకోవాలి సార్? ఇంతకుముందు మనం చెప్పినట్టు మన సోషల్ మీడియా హ్యాండిల్స్ దేనిలో అయితే మనం మెంబర్స్గా ఉన్నామో వాటిని లాక్ చేయాలి. దానిలో అనవసరమైన మన యొక్క కంటెంట్, ఆడియో కానీ వీడియో కానీ ఏది కూడా పెట్టకూడదు. ఎట్ ద సేమ్ టైం పెట్టకున్నా సరే హ్యాక్ అయ్యే అవకాశాలు ఉంటాయి. దానికి సంబంధించిన సెటప్ మొత్తం జాగ్రత్తగా మనం సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే నిందితులు మనం బ్లాక్ చేసుకుంటే మన యొక్క ప్రైవేట్ కంటెంట్ దాంట్లో పెట్టినామంటే దాన్ని మార్పు చేసి మనల్ని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు డబ్బులు. ఇంకా కొందరు ఏం చేస్తారంటే ఇప్పుడు సెలబ్రిటీస్ ఉంటారు, లేదా హై లెవెల్ డిగ్నిటరీస్ ఉంటారు, కాన్స్టిట్యూషనల్ అథారిటీస్. వాళ్ళకి సంబంధించిన వాళ్ళని హ్యాక్ చేయడం ద్వారా ఒక రకమైన చిన్న సెన్సేషన్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తారనమాట. దానికి సంబంధించిన ఇమీడియట్గా నియరెస్ట్ ఆన్లైన్లో కంప్లైంట్ చేయండి. సైబర్ క్రైమ్ దాంట్లో కంప్లైంట్ చేస్తే ఏమైతే ఇమీడియట్గా రెస్పాండ్ అవుతారు, వాటిని బ్లాక్ చేయించడం జరుగుతుంది. మీరు నిరంతరంగా అప్రమత్తంగా ఉండాలి. పర్టికులర్గా ఎంత సోషల్ మీడియాలో మెంబర్షిప్ ఎంత ఎక్కువగా ఉంటే మనం అంత ఎక్కువగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు తమిళసై అది ఏదైతే ట్విట్టర్ హ్యాక్ అయిందంటే అది వాస్తవమే, మన కేసుకి నమోదు చేసి దర్యాప్తు జరుగుతుంది. అంటే ఒక కంప్లైంట్ అయితే రావడం జరిగింది, అది ఇప్పుడు మనం ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుందండి. సో ఇప్పుడు చివరిగా మీరు ఇప్పుడున్న సోషల్ మీడియా వ్యవహారం సంబంధించి కానీ ఈ సైబర్ నేరాల వ్యవహారం సంబంధించి దాని నుంచి ప్రజలకు ఇచ్చే సూచనలు ఏమన్నా సార్? సోషల్ మీడియా ఎంత ఎక్కువగా వాడితే అంత ఎక్కువగా మనం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంటుంది. సోషల్ మీడియాలో మనం ఇంతకుముందు చెప్పినట్టు మన యొక్క వ్యక్తిగతమైన పిక్చర్స్ కానీ ఆడియో వీడియో కానీ దాంట్లో పెట్టకండి మీరు. తద్వారా మీరు మోసపోయే అవకాశాలు ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం అనవసరమైన వాటికి మనం రెస్పాండ్ కావద్దు. మన యొక్క సోషల్ మీడియా హ్యాండిల్స్లో ఎవరో ఒక లింక్ పెడతారు, ఏదో ఫోటో పెడతారు, ఆడియో వీడియో ఏదైనా పెడతారు, వాటికి ఎటువంటి పరిస్థితుల్లో రెస్పాండ్ కావద్దు. అన్నెసరీ లింక్స్ మాత్రం క్లిక్ చేయకండి. తర్వాత వేరే మార్గాల ద్వారా మనల్ని ఆకర్షించడానికి కూడా ట్రై చేస్తారు, వాటికి లోబడకండి. తర్వాత వాటిని లాక్ చేసుకోండి. దానిలో మీకు ఆల్రెడీ ఏ సోషల్ మీడియా హ్యాండిల్కైనా మనం ఈ యొక్క నేరాల బారిన పడకుండా ఉండడానికి కొన్ని జాగ్రత్తలు మనకు ఆల్రెడీ స్టార్టింగ్లోనే చెప్పడం జరుగుతుంది. దాన్ని మనం క్షుణ్ణంగా చదవాల్సి ఉంటుంది. దాన్ని చదివి దానికి తగ్గ జాగ్రత్తలు తీసుకుంటే సాధ్యమైనంత వరకు మోసాల బారిన పడకుండా మనం జాగ్రత్తగా ఉండవచ్చు.
సో మొత్తానికి మనం ఎంత అప్రమత్తంగా ఉంటేనే మన అకౌంట్స్ కానీ మనం మోసపోవడానికి అనేది ఛాన్స్ ఉండదు. పాస్వర్డ్ల వ్యవహారంలో కానీ మన వ్యక్తిగత విషయాలు సోషల్ మీడియాలో దాన్ని షేర్ చేయకుండా ఎంత దూరంగా ఉంటే మనం అప్రమత్తంగా అంత ఉండొచ్చు అని చెప్పేసి ఏసీపీ శివమూర్తి గారు చెప్తున్నారు. ఓటు స్టూడియో.